మామూలుగా దైవారాధనకు ఉల్లిపాయలు వాడరు కదా, అంటే గ్రామ దేవత కాబట్టి వాడొచ్చా? ఆమె శాంతము కోసం అన్నమాట. ఓకే. చల్లదనము, చల్ల ముద్ద అనేటువంటిది చేస్తారు. ఇలా తీసుకువెళ్తుంటారు. పెరుగన్నము అది తీసుకువెళ్తారు. లేదు ఇంకో రకం అన్నం మాత్రం తీసుకువెళ్ళి దాంట్లో కూడా బెల్లం అది వేసుకుని చేయడము, లేదు పాయస అన్నం చేయడము, మనము పొంగల్లాగా చేసి పెట్టడము, ఇలాంటివన్నీ చేస్తారు. సౌకర్యాన్ని బట్టి అనేక రకాలుగా వాళ్ళ సౌకర్యాన్ని బట్టి చేస్తారు. శాఖ కూడా పోస్తారు కదా గురుగారు, అంటే కొంతమంది నీళ్లు, కొంతమంది కళ్ళుతో అంటూ ఉంటారు. అవన్నీ ఇక్కడ ఏమవుతున్నాయంటే అమ్మా, అక్కడ గ్రామదేవతను సంతృప్తి పరచటానికి చేసేటువంటి విధానాలు. గ్రామదేవత పేరు చెప్పి కొంతమంది మన వాళ్ళు చేసేటువంటివి కొన్ని ఉంటాయి. అవి కొంచెం ఎక్కువ అనవసరం. ఏది చేయాలనో అంతవరకు చేస్తే సంతోషం. వీళ్ళు సంతోషంగా చేసుకునేది అమ్మవారి పేరు చెప్పి సంతోషం. ఇప్పుడు మనకు ఉత్సవాలు వచ్చినాయి, బ్రహ్మోత్సవాలు వచ్చినాయి అని చెప్పి వీడు ఏదో కళ్ళుపాకలకు పోయి తాగి వచ్చి అమ్మవారి రోజులు కాబట్టి నేను ఎగురుతున్నా అంటే అది కాదు అక్కడ కావాల్సింది. అట్లా ఎక్కడ చెప్పలేదు. అమ్మవారికి సమర్పించినప్పుడు మనము సంతోషముగా ఎగురుతూ ఆనందంగా తప్పెట్లు కోలాహలంతో చేసుకోవాల్సినటువంటి విధానముతో